హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చాలా బాగుంటుంది. ఏ ఛానల్లో కూడా ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. ఛానల్ని విజిట్ చేయండి, కొన్ని వీడియోస్ చూడండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను విజయవాడ బస్ స్టాండ్ నుండి పరిటాలకైతే స్టార్ట్ అయ్యాను. ఇదే విజయవాడ బస్ స్టాండ్. పరిటాల వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ వెళ్ళే బస్ లేదా మధిర వెళ్ళే బస్ ఎక్కండి. పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే హైవే మీద ఉంటుంది. రిక్వెస్ట్ స్టాప్ అని చెప్పండి, వాళ్ళు టెంపుల్ ముందే బస్ ఆపుతారు. కొంతమంది ఆపుతారు బస్, కొంతమంది ఆపరు. ఒకవేళ ఆపకపోతే పరిటాల విలేజ్ లో దిగి అక్కడ నుండి ఆటోలో టెంపుల్ కి వెళ్ళొచ్చు. ఆటో వాళ్ళు 10 రూపీస్ చార్జ్ చేస్తారు. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్. మన ఛానల్లో ప్రకాశం బ్యారేజ్ గురించి, కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ గురించి వీడియోస్ ఉన్నాయి. టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది. విజయవాడలో ఏమైనా ప్లేసెస్ చూడాలి అనుకుంటే విజయవాడ ప్లేలిస్ట్ని చెక్ చేయండి. విజయవాడలో అన్ని ప్లేసెస్ ఏమేమి చూడొచ్చో ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తా. విజయవాడ టు పరిటాల టెంపుల్ వెళ్ళే దారిలో కొండపల్లి కిల్లా కూడా ఉంటుంది. కొండపల్లి ఫోర్ట్ వెళ్ళాలి అనుకుంటే ఓన్ వెహికల్ ఉంటేనే బెటర్. చాలా పెద్ద కొండ, దానిపైకి ఎక్కాలంటే ఆటో వాళ్ళు ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. కొండపల్లి విలేజ్ నుండి ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు. విజయవాడ టు పరిటాల బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇదే పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది 135 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ టెంపుల్ విజయవాడకి 34 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళినట్లయితే హైదరాబాద్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే విజయవాడ వస్తుంది. ఈ టెంపుల్లో ఉన్న హనుమాన్ స్టాచ్యూ నేమ్ వచ్చేసి వీర అభయ ఆంజనేయ స్వామి స్టాచ్యూ. ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ హనుమాన్ స్టాచ్యూ. ఈ విగ్రహాన్ని ఎటువైపు నుండి చూసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. దీనికి ఆపోజిట్లోనే సీతారాముల టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏ యాంగిల్లో తీసినా కూడా వీడియో చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నేను చాలా వీడియోస్లో చెప్తాను. అలాగే ఈ వీడియోలో కూడా టెంపుల్ క్లోజింగ్ టైంలోనే వెళ్ళాం, కానీ ఎప్పుడు జరిగేటట్టే మాకు దర్శనం ఇచ్చాడు స్వామి. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాం, అప్పుడే టెంపుల్ని క్లోజ్ చేశారు. ఎందుకు ఎప్పుడు క్లోజింగ్ టైంలో వెళ్తా అంటే నేను ఒక్క రోజులోనే ఒక 2-3 టెంపుల్స్ని కూడా వెళ్తాను. అందుకని కొన్ని టెంపుల్స్ అయితే క్లోజింగ్ టైంలో వెళ్తాను. కానీ నేను వెళ్ళే వరకు టెంపుల్ టైం అయిపోయినా కూడా స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. అలా టైం అయిపోయినా కూడా టెంపుల్ని క్లోజ్ చేయకుండా తెరిచే ఉంచారు. అలా ఎన్నోసార్లు జరిగింది. నేను అక్కడికి వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోతుందని తెలిసినా కూడా బయలుదేరుతాను, స్వామివారి దర్శనం ఇవ్వాలి అని అనుకొని. అలాగే నాకు స్వామి దర్శనం ఇస్తారు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ టైమింగ్ స్క్రీన్ పైన ఇస్తాను. ఎందుకని నేను క్లోజ్ చేస్తారని తెలిసినా కూడా టెంపుల్కి వెళ్తా అంటే, చెప్పాను కదా 1 డేలోనే 2-3 టెంపుల్స్కి అయితే వెళ్తా అని. ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్కి ఏ టెంపుల్ దగ్గరగా ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు క్లోజింగ్ టైం అయిపోతుంది. అయినా కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి వెళ్తాను. సేమ్ అలాగే స్వామివారు కూడా నాకు దర్శనం ఇస్తారు. నాకెందుకో ఇది షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను. ఈ టెంపుల్కి వస్తున్నప్పుడు కూడా టైం అయిపోతుంది. చిన్న మిస్కన్వర్జేషన్ వల్ల డ్రైవర్ అయితే పరిటాల విలేజ్లో ఆపాడు. అక్కడ నుండి మళ్ళీ ఆటోలో ఈ టెంపుల్కి రావాల్సి వచ్చింది. ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నాం. ఇప్పుడు దర్శనం కాకపోతే మళ్ళీ 4 o'clock వరకు వెయిట్ చేయాలి అని. దర్శనం ఇవ్వాలి అని అనుకున్నాను. దర్శనం ఇచ్చారు స్వామి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా పచ్చని చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. హైదరాబాద్లో సాయిబాబా స్టాచ్యూ ఉంటుంది. ఈ టెంపుల్ లాగానే సేమ్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది హైదరాబాద్లో. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది. ఆ వీడియో టెంపుల్ కూడా చాలా బాగుంటాయి, చూడండి. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 2003 జూన్ 22న ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ నిర్మించడానికి మొత్తం 2 years పట్టింది. 28th May 2000లో హనుమాన్ చాలీసాని 1,30,000 సార్లు ఆపకుండా పారాయణం చేస్తూ ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంట. ఈ విగ్రహం కిందే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఒకసారి నా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ప్రతి టెంపుల్ గురించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీలో ఎంతమంది అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దర్శనం అయిపోగానే రిటర్న్ మేము మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాం. టెంపుల్ నుండి విజయవాడ వెళ్ళిపోయాం. ఆటో వాళ్ళు 60 రూపీస్ చార్జ్ చేస్తారు. స్క్రీన్ పై చూపిస్తున్నా కదా, అదేంటో కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. నెక్స్ట్ వీడియోస్లో గోదావరి పంచారామాల గురించి వీడియోస్ వస్తాయి, డోంట్ మిస్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.